నా పేరు కాళీషా అండి. కాళీషా చెప్పండి, యానం పరిస్థితి ఏంటి ఇప్పుడు? మల్లాడి కృష్ణారావు గారికి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి మధ్య ఈ పోటీ జరుగుతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అసలు ఆయనకి ఇనికి పోనికే లేదండి. మీరు ఆయన గురించి ఎక్కువగా గొల్లపల్లి గురించి ఎక్కువ చెప్పకండి సార్ దయచేసి. సిట్టింగ్ ఎమ్మెల్యే కదా. లేదు సార్, మాకు సిట్టింగ్ మా చెత్త ఎమ్మెల్యే సార్. సిట్టింగ్ ఎమ్మెల్యే కాదండి, చెత్త ఎమ్మెల్యే, ప్యాకెట్ ఎమ్మెల్యే అండి. మాకు ఈ అభివృద్ధి చేసింది ఎవరైనా ఉంటే మాకు మల్లాడి కృష్ణారావు గారండి. మా పేదవాడికి ఆకులో అన్నం కంచంలో అన్నం అయిపోతాడు ఆయన. రూపాయి డబ్బులు సార్, అన్నం పెడతాడు సార్, మాకు ఆపద ఆదుకుంటాడు సార్, కష్టాల్లో ఉంటాడు సార్. డబ్బు ఎవరికి కావాలి సార్? ఇప్పుడు మాకు డబ్బు ఎందుకండి? డబ్బుతో ఏం కొనలేము సార్. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆయన ముందుంటాడు సార్. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మనవాడా మావాడా ఉన్నవాడా లేనోడు కాదు సార్. అది అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడతాడు సార్ మా కోసం. అంటే ఆయన పాండిచేరి నుంచి ఆయన దిగి కాకినాడ దిగారనుకోండి, చిన్నగా ఇంటికి రాడండి ఆయన. పాండిచేరి మేము మొత్తం కాకినాడ హాస్పిటల్ అన్ని తిరిగేసి మా వాళ్ళందరితో హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ మాట్లాడి వాళ్ళని మంచి చెడు తీసి అట్లా డాక్టర్లు చెప్పి మాట్లాడి అన్నీ చేసి ఇంటికి వస్తాడు ఆయన. ఎవ్వరిని వదలడు సార్ ఆయన. చిన్నోడు పేదోడు పెద్దోడు ఎవ్వరిని వదలడు సార్ ఆయన. ప్రతి కార్యకర్త గుండెలు పెట్టి చూసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు. సామాజిక వర్గం అంటే తప్పుగా అనుకోవద్దండి, ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారన్నమాట. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బరిలో ఉన్నారు. మరి మీ సామాజిక వర్గం ఎటువైపు వెళ్తుంది? లేదు సార్, మాకు మా పార్టీ అనేది ముఖ్యంగా సార్. మాకు వ్యక్తిగతంగా ఎవరంటే మల్లాడి కృష్ణ మాకు ఆపదలాదుకున్న వ్యక్తి కాబట్టి మేము 100కి 99% మేము ఆయనకి సపోర్ట్ చేస్తామండి. ఓకే, మీ పేరు చెప్పండి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఏంటి అసలు యానంలో పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికల్లో మనీకి మల్లాడి గారి మనసుకి మధ్య పోరాటం జరుగుతుంది. మానవత్వానికి డబ్బు ప్రవాహానికి మధ్య జరుగుతుంది. ఈ పోరాటంలో ఎవరిది విజయం అంటారు? విజయం మల్లాడికే విజయం. ఎందుకు? ఆయన మనీ ఇవ్వడం లేదు కదా. మనీ ఇవ్వకపోయినా ప్రజల్ని సేవ చేస్తారు కాబట్టి ఆయనకే విజయం. మీకు డబ్బులు ఇడు, మీకు డబ్బులు ఇవ్వకుండా మా డబ్బులతోనే మేము చేస్తాం. 2011లో కూర్చోబెట్టి కూడా రాజకీయం నెగ్గించాం మేము. అలా ఇప్పుడు కూడా అలాగే చేస్తాం కూడా ఆయన ఒప్పుకుంటలేక మేము ఇలా చేసాం. ఎందుకు మల్లాడి గారికి ఓటేయాలి? మీరు ఓటేయాలంటే నేను పెద్దలకు సేవ చేస్తాడు. ఈయన ప్యాకెట్ కప్పులు చెత్త ఏమన్నా చెత్త చేశాడు. చెత్త ఎవరు? అశోక్ ఎమ్మెల్యే, చెత్త ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్. ఓకే, అంటే మల్లాడి గారి మీద అభిమానంతో మీరు ఈ విధంగా చెప్తున్నారా? అభిమానం మా ఫాదర్ రక్ష హరికృష్ణ గారు, ఆయన ఈయనకి ఇచ్చారు, ఈయన ఇలా డెవలప్మెంట్ చేశారు.